రాష్ట్రంలో కొత్తగా 23,980 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పీఎస్పీ ప్రాజెక్టుల ఏర్పాటుకు 20 ప్రాంతాలని గుర్తించింది. దీనికోసం టీసీఎఫ్ఆర్ పూర్తయింది. 7,450 మెగావాట్ల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వంతో ఎన్టీపీసీ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో మరో 23,980 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పలు జిల్లాల పరిధిలో 20 కొత్త ప్రాంతాల్ని గుర్తించింది. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనాల ఆధారంగా కొత్త ప్రాంతాల్ని నెడ్క్యాప్ గుర్తించింది. అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూముల ఆధారంగా లొకేషన్లను ఖరారు చేసింది. సాంకేతిక వాణిజ్య ఫీజిబిలిటీ రిపోర్టు టీసీఎఫ్ఆర్ను నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నెడ్క్యాప్ సిద్ధం చేసింది. తర్వాత దశలో ప్రీ ఫీజిబిలిటీ నివేదికలు, డీపీఆర్లను నెడ్క్యాప్ తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్టులు కేటాయించడం ద్వారా రాష్ట్రానికి సుమారు 1,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. 5 లొకేషన్లలో ప్రతిపాదించిన 7,450 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్టీపీసీ ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో ఇప్పటికే వివిధ సంస్థలకు కేటాయించిన 31,800 మెగావాట్లతో కలిపి మొత్తంగా 55,750 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయి. ప్రకాశం జిల్లాలో 1,650 మెగావాట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12 లొకేషన్లలో 17,150 మెగావాట్లు, పార్వతీపురం మన్యంలో 3 లొకేషన్లలో 2,050 మెగావాట్లు, కడప జిల్లాలో 2 లొకేషన్లలో 2,000 మెగావాట్లు, తిరుపతిలో 1,000 మెగావాట్లు, నంద్యాలలో 180 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు అనువైన ప్రాంతాల్ని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రాష్ట్రంలో 21,153 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో సుమారు 8,000 మెగావాట్ల ప్రాజెక్టులు సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినవి. గ్రిడ్ నిర్వహణలో ఇబ్బందులు, భవిష్యత్ విద్యుత్ అవసరాల దృష్ట్యా పీఎస్పీ ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో 23 లొకేషన్లలో 31,900 మెగావాట్ల పీఎస్పీ ప్రాజెక్టులను వివిధ సంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. వాటిని పూర్తి చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు. 2,600 మెగావాట్ల సామర్థ్యం గల 3 పీఎస్పీ ప్రాజెక్టులను దక్కించుకున్న సంస్థలు వివిధ కారణాలతో పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపలేదు. ఈ కారణంగా వాటి డీపీఆర్ల తయారీని నెడ్క్యాప్ నిలిపేసింది. మిగిలిన 29,300 మెగావాట్ల పీఎస్పీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థలు 1,64,955 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాయి.